శుడతర్మ ఈ రోజు మనం శుడతర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీలో లేటెస్ట్ వెరైటీ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి కంచిపట్టులో లైట్ వెయిట్ అండి, బాగుంటుంది సారీ. చాలా లైట్ వెయిట్ లో చక్కగా మనం మంచి రాయల్ బ్లూ కి పింక్ కాంబినేషన్ తో డిజైన్ చేయించిన సారీ అండి. బ్లూ అండ్ పింక్ చక్కగా మనం 1 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం ఒక డిఫరెంట్గా ఒక డిజైనర్గా మనం పళ్ళు కాన్సెప్ట్ అనేది మనం హైలైట్ చేసాము. ఈ పింక్ కలర్ తీసుకున్నాం బ్యాక్గ్రౌండ్. పింక్ కలర్ పైన అంతా కూడా ఒక ట్రీ డిజైన్స్ అనేది మనం జరితో మనం చాలా చక్కగా చాలా అందంగా మనం ఆ ట్రీ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ అందులో కూడా ఏంటంటే ఒక లీఫ్ ఒక ఫ్లవర్ అనేది మనం ఎల్లో కలర్తో మనం అందంగా ఇంకో ఒక ఫ్లవర్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేటికి గ్రీన్ కలర్. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్తో చక్కగా మనం ఒక ట్రీ అనేది పళ్ళులో ఒక 2 ట్రీస్ వచ్చే విధంగా మనం డిజైన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి. శారీ మొత్తం కూడా ఏంటంటే చక్కగా మనకి రాయల్ బ్లూ వస్తుంది కాబట్టి రాయల్ బ్లూ పైన అంతా కూడా మనం జరితోనే మనం ఆ ట్రీ డిజైన్స్ అనేది అంతా కూడా మిడిల్ పార్ట్లో అంటే ఒక స్మాల్ సైజ్ ఒక క్యూట్గా ఉన్న ట్రీ డిజైన్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ ఇక్కడ క్రీపర్ వచ్చేకాడికి అంతా కూడా గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి పింక్ కలర్. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ మిడిల్ వైపు అంతా కూడా చక్కగా మనం డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నామండి. హైలైట్ చేస్తూ పైన గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చాం. కడ్డీ బోర్డర్తో పాటు పర్పుల్ కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా ఒక చిన్న బోర్డర్ అనేది కూడా మనం హైలైట్ చేసాం. ఇదే విధంగా మనం కింద వైపు చూసినట్లయితే ఒక ట్రీ డిజైన్స్ అనేది మనం అందంగా మనం బోర్డర్ పైన నిల్చున్నట్టుగా మనం ట్రీ డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. క్రియేట్ చేస్తూ పళ్ళులో ఉండే ఏదైతే ట్రీ ఉందో అదే విధంగా తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ 2 కలర్ కాంబినేషన్స్ తో మనం ఫ్లవర్స్ అనేది మనం అందంగా మనం తీసుకున్నాం. బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ పట్టు అనమాట. వీటిలో కలర్ చాయిస్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. పట్టులో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. ఫుల్ సారీ అంతా కూడా మనకి ట్రీస్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, ఇలా బోర్డర్స్ వచ్చేకాడికి 2 వైపులు కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 7350 రూపీస్ కి మనం ఈ డిజైన్ 7350 రూపీస్ కి డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, సిరిముగై పట్టు అని చెప్పి కొత్త వెరైటీ. అవునండి, మంచి క్రీమ్ కలర్ తీసుకున్నాం. క్రీమ్ కలర్ కి మనం పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి లెవెండర్ షేడ్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. ఈ లెవెండర్ షేడ్ పళ్ళు అంతా కూడా ఒక డిఫరెంట్ గా మనం జరితో మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ ఒక లీఫ్ అనేది అంతా కూడా మనం మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనం మీనా వర్క్ అనేది మనం చక్కగా పళ్ళులో అంతా కూడా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పళ్ళు దగ్గర నుంచి శారీ అంతా కూడా మనం ఒక బుటీ స్టైల్లో మనం అందంగా తీసుకున్నామండి. ఈ క్రీమ్ కలర్ పైన అంతా కూడా మనం జరితో ఎక్కడ కూడా వేరే కలర్ అనేది మనం టచ్ చేయకుండా మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా మనం జరితో మనం ఒక బంచెస్ లాగా మనం బుటీస్ లాగా మనం బంచెస్ లాగా అందంగా మనం జరితో క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ పైన షోల్డర్ వచ్చే బోర్డర్ అంతా కూడా మనం మంచిగా కడ్డీ బోర్డర్ అనేది కొంచెం లెంతీగా పైన షోల్డర్ బోర్డర్ ఇచ్చాం. అదే విధంగా కింద వైపు కూడా మనం సేమ్ కడ్డీ బోర్డర్ తో మనం తీసుకున్నాం అనమాట. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. అంటే మన దగ్గర పట్టులో వచ్చే కాడికి బ్రైడల్ వేర్ ఉంటుందండి, ఇట్లా బుటీ స్టైల్ ఉంటుంది. ఆల్ వెరైటీస్ లో మన దగ్గర పట్టులో వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఎందుకంటే మనం వ్యూవర్స్ కాబట్టి ఆల్ డిజైన్స్ కూడా మనం చేపిస్తాం అనమాట. అంటే బ్రైడల్ లోనూ చేపిస్తాం, ఇట్లా డైలీ వేరు ఆఫీస్ వేరు మంచి పట్టు అనేది చాలా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ సిల్క్ లో కూడా మనం పట్టు అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నాం. కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ ఉంటుందండి. క్రీమ్ కలర్ కి మనకి మంచి బ్లౌజ్ కూడా మనకి లెవెండర్ షేడ్ బ్లౌజ్ తీసుకున్నాం. 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం అనమాట. కలర్ఫుల్ గా ఉంది, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? కాస్ట్ కూడా మనం చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నామండి. ఓన్లీ మనం 4200కే డబుల్ నేత పట్టు మనకి బుటీ స్టైల్లో ఉన్న సారీ మనం ఇస్తున్నాం. అంటే స్టార్టింగ్ అసలు ఎంత ఉంటుంది? స్టార్టింగ్ మన దగ్గర 3500 నుంచి పట్టు వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. పట్టులో మనకి స్టార్టింగ్ వచ్చేసి 3500 రూపీస్ నుంచి బ్రైడల్ కలెక్షన్ హై అండ్ మోడల్ వచ్చేసి మనకి 40,000 వరకు అవైలబుల్ ఉందండి. మీరు తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కృష్ణగిరి పట్టు బాగుంటుందండి, చక్కగా మంచి కాంబినేషన్ అనమాట. మనం ప్యారెట్ గ్రీన్ కి మంచి పింక్ తో మనం డిజైన్ చేయించిన శారీ అండి. అంటే ప్యారెట్ గ్రీన్ కూడా రాదు, కల్నేతలో వస్తుంది కాబట్టి ఒక మెహందీ గ్రీన్ లాగా మనకి శారీ లుక్ అనేది మనకి హైలైట్ అవుతుంది. దీనికి వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా ఒక రౌండ్ సర్కిల్స్ లాగా మనం చాలా డిఫరెంట్ గా మనం పళ్ళులో జరీతో మనం అందంగా మనం పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరీతో మనం చక్కగా మనం డిజైన్ చేయించుకున్నామండి. డిజైన్ చేస్తూ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా ఒక డిజైనర్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి ఎక్కడ కూడా మనం జరీ అనేది తీసుకోకుండా మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ తోనే మనం ఈ కృష్ణగిరి హ్యాండ్లూమ్ పట్టు పైన మనం క్రియేట్ చేసుకున్నామండి. ఒక మెహందీ గ్రీన్ పైన అంతా కూడా ఒక లీఫ్ వచ్చే విధంగా పింక్ కలర్ కట్ వర్క్ వచ్చే విధంగా లీఫ్ తో మనం అందంగా మనం డిజైన్ అనేది మనం వీవింగ్ తో తీసుకున్నాం. తీసుకుంటూ పైన మాత్రమే బోర్డర్ జరీతో మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ పైన కూడా కొంచెం లెంతీగా మనం ప్లెయిన్ పింక్ తో ఇచ్చామండి. ప్లెయిన్ పింక్ తో ఇస్తూనే ఇక్కడ కూడా మనం ఏంటంటే కడ్డీ బోర్డర్ తర్వాత కూడా మనం ఒక డార్క్ పింక్ కలర్ తీసుకుని దాంతో గ్రీన్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం ఒక లీఫ్ తో మనం బుటీస్ అనేది కూడా మనం చక్కగా మనం అందంగా ఇచ్చామన్నమాట. ఇదే విధంగా మనకి కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుందండి.
sides టూ కూడా సైడ్స్ same కూడా type of మనకి border. సేమ్ బోర్డర్ అనేది హైలైట్ అవుతూ Okay. వస్తుంది. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. Patterns కూడా different వీటిలో కూడా patterns. కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ప్రతి దాంతో కూడా కలర్స్ అనేది కూడా ఉంటుంది. Okay. బాగుంటుంది అనమాట శారీ. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పళ్ళు పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా బ్లౌజ్ మనకి కూడా మనం పింక్ కలర్. పింక్ తీసుకున్నాం. చక్కగా మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం రెండు వైపులు కూడా హ్యాండ్స్ కి తీసుకున్నామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఈ ఉందండి? శారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. ఓన్లీ మనం 3600 కి మనం ఈ కృష్ణగిరి పట్టు అనేది మనం ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 3600 రూపీస్ కి డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది, కృష్ణగిరి పట్టు. అవునండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి ఇక్కత్ పట్టులో డబల్ నేత అండి. Okay. బాగుంటుందండి. మనం చాలా డిజైనర్ గా మనం ఇక్కత్ పట్టులో మనం చేపిస్తున్నాం అనమాట. చక్కటి కాంబినేషన్. మిడిల్ లో వచ్చేకాడికి లెమన్ ఎల్లో ఉంటుంది, పైన వచ్చేకాడికి పింక్ కలర్. అదేవిధంగా స్కర్ట్ వచ్చేకాడికి అంతా కూడా మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ, ఇట్లా 3 కలర్ కాంబినేషన్స్ మనం ఇక్కత్ పట్టుని మనం డిజైన్ అన్ని కూడా చేయించామండి. మనకి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. అవునండి. చక్కగా మనకి ఈ లెమన్ ఎల్లో ఈ 3 కాంబినేషన్స్ కి మనకి పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మన కాఫర్ సల్ఫేట్ బ్లూ తో మనం పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ పళ్ళు మిడిల్ పార్ట్ అంతా కూడా మనం జరీతో మనం ఒక టెంపుల్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ శారీ వచ్చేకాడికి చాలా అందంగా మనం డిజైనర్ గా మనం ఈ కత్ పట్టుని డిజైన్ చేయించాం. ఈ పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ పైన అంతా కూడా చక్కగా పైన వచ్చేకాడికి ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం ఒక లైన్ తీసుకున్నాం. ఇంకొక లైన్ వచ్చేకాడికి ఒక డీర్ డిజైన్స్ అండి. మన ఇకత్లోనే ఒక డిఫరెంట్ గా మనం ఒక డీర్ డిజైన్స్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం షోల్డర్ దగ్గర మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ పైన వచ్చేకాడికి లెంతీగా కడ్డీ బోర్డర్స్ అంటే ఒక లైన్స్ వైజ్ గా కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం షోల్డర్ దగ్గర తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వచ్చేకాడికి లెమన్ ఎల్లో ఉంటుంది కాబట్టి లెమన్ ఎల్లో అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. ప్లెయిన్ తీసుకుంటూ ఇక్కడ కాఫర్ సల్ఫేట్ బ్లూ ఉందండి. ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ పైన అంతా కూడా ఇక్కడికి వచ్చేకాడికి ఒక డిఫరెంట్ ఇకత్ డిజైన్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి లెమన్ ఎల్లోతో ప్యారెట్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. క్రీపర్ అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్స్ మనం ఇకత్ అనేది మనం అందంగా మనం తీసుకున్నాం. అది కూడా ఏంటంటే 2 ప్యారెట్స్ మధ్యలో కూడా ఒక క్రీపర్ లాగా ఒక ఫ్లవర్ వచ్చే విధంగా మనం డిజైన్ కూడా చాలా అందంగా సోబర్ గా మనం ఇకత్ పైన క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ బోర్డర్స్ కూడా మనం కడ్డీ బోర్డర్స్ లాగా లైన్స్ వైజ్ గా మనం బోర్డర్స్ కూడా అందంగా ఇచ్చామండి. ఇలాంటి ఇకత్ పట్టు మనమే మ్యానుఫ్యాక్చర్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే మనం ఇస్తున్నామండి. ఓన్లీ 6600 కే మనం 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా ఓన్లీ 6600 కే డబల్ నేత్ ఇకత్ పట్టు అనేది మనం ఇస్తున్నాము. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ అలాగే స్కర్ట్ బోర్డర్ లో ఏ కలర్ అయితే వచ్చిందో బ్లూ కలర్ అదే కలర్ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనం కడ్డీ బోర్డర్స్ లో మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పట్టు కూడా బ్లౌజ్ కూడా మనం డబల్ నేత బ్లౌజ్ ఇస్తామండి. ఎంత హెవీ వర్క్ చేయించుకున్నా కూడా ఏం కాదన్నమాట. అవునండి, నీట్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6600 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్. ఇది మనకి అస్సాం లో డిజైన్ చేయించిన సారీ అండి. బాగుంటుందండి. చాలా చక్కగా మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం. బ్లాకే కాదు మన దగ్గర చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చి పళ్ళు అంతా కూడా మనం 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం చక్కగా ఒక వెరైటీగా మనం పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. అంటే ఒక గోల్డ్ తోనే యాంటీ గోల్డ్ లాగా మనం ఒక క్రీపర్ గా చక్కగా మనం ఒక బర్డ్స్ వచ్చే విధంగా మనం పళ్ళులో అంతా కూడా మిడిల్ పార్ట్ లో చక్కగా జరీతో హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేకాడికి అదే బర్డ్స్ డిజైన్స్ అంతా కూడా ఒక క్రీపర్ లాగా తీసుకున్నామండి. క్రీపర్ లాగా తీసుకుంటూ అక్కడక్కడ కూడా కట్ వర్క్ వచ్చే విధంగా ఒక లీఫ్ డిజైన్స్ కూడా చక్కగా హైలైట్ చేసుకున్నాం. రెండు వైపులు కూడా 1 మీటర్ తర్వాత అంతా కూడా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనం ఒక బంచెస్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే ఒక బుటీ స్టైల్ వచ్చే విధంగా బ్లాక్ కలర్ పైన ఈ యాంటిక్ గోల్డ్ తో వచ్చేకాడికి చాలా చక్కగా చాలా అందంగా మనకి బ్రైట్ గా కనిపిస్తుందండి. అది కూడా ఏంటంటే మనం చాలా దగ్గరగా మనం తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం ఇంతే దగ్గరగా మనం ఈ బంచెస్ అనేది అందమైన బంచెస్ అనేది మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్స్ కూడా మనం అంతే అందంగా తీసుకున్నామండి. పైన వచ్చేకాడికి బ్రింజాల్ కలర్ కాంబినేషన్స్ తో చక్కగా ఒక చిన్న బోర్డర్ ఉంటుంది. ఆ బోర్డర్ కూడా ఏంటంటే మనము ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా బోర్డర్ కూడా మనం చక్కగా అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ మళ్ళీ గ్రీన్ కలర్ తో కూడా ఒక లైన్ ఇచ్చామండి. గ్రీన్ కలర్ తో లైన్ ఇస్తూనే ఒక చిన్న లీఫ్ డిజైన్స్ తో కూడా మనం జరిని మనం చక్కగా ఒక బోర్డర్ మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇదే బోర్డర్ మనం కింద వైపు కూడా మనం చక్కగా రెండు వైపులు కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ తో చాలా అందంగా మనం బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. వీటిలో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి వీటిలో. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి సారీ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ సారీలో వచ్చినటువంటి బోర్డర్ రెండు వైపులు కూడా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో రేంజెస్ కూడా మనం చాలా రీజనబుల్ రేటర్స్ గా ఇస్తున్నామండి. ఓన్లీ మనం 1050 రూపీస్ కే మనం అస్సాం సిల్క్ సారీ ఇస్తున్నామండి.
చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఎంత బ్రైట్ గా ఉంది, మనకి చూడడానికి పట్టు లుక్ లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా ఈ సారీలో ఇచ్చారు. ఓన్లీ 1050 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. జూట్ పట్టులో మనం డిజైన్ చేయించిన సారీ, చక్కగా మంచి లెవెండర్ షేడ్ తీసుకున్నామండి. లెవెండర్ షేడ్ పైన అంతా కూడా మనం యాంటీ గోల్డ్ తో ఒక బుటీ స్టైల్ లాగా మనం సారీ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పైన వచ్చేకాడికి రెడ్ కలర్ ఉంటుంది బోర్డర్. రెడ్ కలర్ పైన అంతా కూడా ఒక బనారస్ మనం తీసుకున్నాం కాబట్టి బనారస్ బోర్డర్ లాగా మనం అందంగా మనం రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చక్కగా క్రియేట్ చేస్తూ ఒక చిన్న టెంపుల్స్ లాగా కూడా మనం అందంగా మనం తీసుకున్నాం. తీసుకుంటే ఇక్కడ పళ్ళు వచ్చే దగ్గర అంతా కూడా మనం ఒక చాలా సూపర్ గా మనం పళ్ళు అనేది హైలైట్ చేసామని ఒక చిన్న టెంపుల్స్ లాగా ఒక చిన్న లీఫ్ లాగా మనం డిజైన్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా మనం చక్కగా మనం ఒక బుటీ స్టైల్లో మనం అందంగా మనం యాంటిక్ జరీతో మనం చక్కగా మనం శారీ అంతా కూడా మనం డిజైన్ చేయించుకున్నాం. బాగుంటుందండి. మెటీరియల్ వచ్చేకాడికి జూట్ పట్టు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. రేట్ కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్ లో మనం ఈ శారీని డిజైన్ చేయించామండి. కింద బోర్డర్ వచ్చేకాడికి మనకి యాంటిక్ తో ఉంటుంది. యాంటిక్ తో పాటు ఒక టర్నింగ్ బోర్డర్ కూడా మనం చక్కగా మనం అందంగా మనం లెంతీగా మనం తీసుకున్నాం. బ్లూ కలర్ బోర్డర్ కూడా టెంపుల్స్ వచ్చే విధంగా మనం కింద వైపు బోర్డర్ కూడా మనం క్రియేట్ చేసామండి. ఇది వచ్చి బ్లౌజ్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి అందంగా వస్తుంది అనమాట. జెరీ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, రెండు బోర్డర్స్ కూడా మనం పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్స్ కూడా తీసుకున్నాం. ఓకే, దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 షోరూమ్స్ లో కూడా, కుకట్పల్లి అండ్ ఈఎస్ఐ షోరూమ్స్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2200 కి మనం ఈ సారీ ఇస్తున్నాం. జూట్ పట్టు సారీ అండి, 2200 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కోరా సిల్క్స్ లో డిజైన్ చేసిన సారీ అండి. కోరా సిల్క్ అవునండి, బాగుంటుంది. అంటే కోరా అనగానే మనకి చాలా చక్కగా ఫాలింగ్ మెటీరియల్ లాగా మనం తీసుకున్నాం అనమాట. ఇది పళ్ళు అంతా కూడా మనం ఒక షేడెడ్ లాగా పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అవునండి, మనం ఒక గచ్చకాయ కలర్ లాగా మనం పళ్ళు అనేది మనం అందంగా తీసుకున్నాం. తీసుకుంటూ దీంతో అంతా కూడా ఒక జరీ బూటీస్ అనేది కూడా మనం చక్కగా హైలైట్ చేస్తూ ఒక జరీ వర్క్ బూటీస్ అనేది మనం తీసుకున్నాం. అంటే మొగ్గం పైన వీవింగ్ లోనే ఒక సెల్ఫ్ డిజైన్స్ లాగా ఒక గ్రే కలర్ వచ్చే విధంగా మనం అందంగా మనం వీవింగ్ డిజైన్ అనేది క్రియేట్ చేసాం. 1 మీటర్ పళ్ళు షేడెడ్ తీసుకున్నామండి. ఎక్కడ కూడా కటింగ్ అనేది లేకుండా ఒక షేడెడ్ తో మనం చక్కగా మనం శారీ అంతా కూడా లైట్ గోల్డ్ స్పాట్ కలర్ తో మనం చక్కగా అందమైన కలర్ తీసుకున్నాం అనమాట. గోల్డ్ స్పాట్ కలర్ పైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్ ఆ వీవింగ్ అనేది మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకుంటూ ఒక జరీ బూటీస్ మనం పళ్ళులో ఏదైతే చూసామో జరీ బూటీస్ అందంగా అదే బూటీస్ అనేది మనం శారీ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ తో పాటు ఒక జరీ కడ్డీ బోర్డర్ కూడా మనం అందంగా హైలైట్ చేస్తూ పైన షోల్డర్ బోర్డర్ ఇచ్చామండి. ఇదే బోర్డర్ మనకి కింద వైపు వచ్చినట్లయితే చాలా హైలైట్ గా ఇంకా మనం బోర్డర్ చాలా లెంతీగా చాలా డిజైనర్ గా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఇక్కడికి వచ్చేకాడికి రాయల్ బ్లూ ఇచ్చాం. రాయల్ బ్లూ తో మనం కట్ వర్క్ వచ్చే విధంగా గోల్డ్ స్పాట్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనం కింద వైపు బోర్డర్ క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. ఆ కడ్డీ బోర్డర్ లో కూడా గోల్డ్ స్పాట్ కలర్ తో ఒక ఎలిఫెంట్స్ అనేది మనం అందంగా చాలా క్యూట్ గా మన ఎలిఫెంట్స్ కింద వైపు బోర్డర్ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. వీటిలో కూడా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. 2 షాప్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఫ్యాన్సీ డిజైనర్ సారీ, చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇలాంటి ఫ్యాన్సీలో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు దసరా మ్యారేజెస్ కాబట్టి చాలా న్యూ స్టాక్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్, ఇంకో సైడ్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో చాలా ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా మనం బోర్డర్ కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చి మనం ఓన్లీ 1840 రూపీస్ కే మనం ఈ సారీ 1840 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది వచ్చి మనకి బనారస్ లో ఆర్గంజా సిల్క్ అండి. 3 కలర్స్. అవునండి, చక్కగా మనం ఒక షేడెడ్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసిన శారీ అన్నమాట. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక 2-3 కలర్ కాంబినేషన్స్ లో మనం శారీ అనేది డిజైన్ చేయించామండి. ఇక్కడికి వచ్చేకాడికి మనకి ఎమరాల్డ్ గ్రీన్ ఉంటుంది. ఎమరాల్డ్ గ్రీన్ పైన అంతా కూడా ఒక బుటీ స్టైల్లో మనం చక్కగా మనం బుటీస్ అనేది హైలైట్ చేసాం. బుటీస్ అనేది హైలైట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి మనకి ఆఫ్ వైట్ ఉంటుంది. ఆఫ్ వైట్ తర్వాత మళ్ళీ కాఫర్ సల్ఫేట్ బ్లూ కూడా మనం ఒక టెంపుల్స్ వచ్చే విధంగా మనం అందంగా క్రియేట్ చేసాం. ఆ విధంగా శారీ అంతా కూడా మనం 3 కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం ఈ బనారస్ ఆర్గంజీ పైన అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఇక్కడ మనం కుచ్చుల దగ్గరకు వచ్చేకాడికి అంతా కూడా అదే కాఫర్ సల్ఫేట్ బ్లూ హైలైట్ అవుతూ చక్కగా మనం వర్క్ అనేది కూడా ఒక డిఫరెంట్ గా మనం థ్రెడ్ వర్క్ తో మనం అందంగా క్రియేట్ చేసాం. టర్నింగ్ క్రీపర్ అండ్ ఇట్లా స్ట్రైట్ గా ఉండే ఒక లీఫ్ అనేది కూడా మనం చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. కింద వైపు వచ్చే బోర్డర్ కడ్డీ బోర్డర్ కొంచెం లెంత్ గా తీసుకున్నామండి. పైన వచ్చేకాడికి చక్కగా ఒక చిన్న బోర్డర్ 2 ఇంచెస్ బోర్డర్ తో మనం షోల్డర్ బోర్డర్ ఇచ్చాము. ఫుల్ సారీ అంతా కూడా ఇలా కలర్స్ చేంజ్ అవుతూ కంటిన్యూ అవుతుందండి మొత్తం కూడా టోటల్ సారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి 2 ఇంచెస్ బోర్డర్, ఇంకో బోర్డర్ వచ్చేకాడికి లెంతీగా కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 1470 రూపీస్ పడుతుందండి. 1470 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో
నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి కోటా సిల్క్ అండి. ఓకే, బాగుంటుంది. కోటా సిల్క్ పైన అంతా కూడా మనం ఒక ట్రైబల్ డిజైన్స్ లాగా మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. చిన్న చిన్న బొమ్మలు ఇచ్చారు. అది కూడా మనం ఏంటంటే ఒక మనకి వీట్ కలర్ ఉంది కాబట్టి, కోర కలర్ ఉంది కాబట్టి దానిపైన అంతా కూడా మనం గ్రీన్ కలర్, రెడ్ కలర్ అండ్ మంచి బ్రైట్ కలర్ ఒక మస్టర్డ్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇట్లా మనం 3 కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ ట్రైబల్స్ అనేది మనం చాలా క్యూట్ గా, చాలా స్మాల్ సైజ్ తో చాలా అందంగా మనం షోల్డర్ పైన మిడిల్ పార్ట్ అంతా కూడా మనం క్రియేట్ చేసాం. అవుట్లైన్ కూడా ఇచ్చేసరికి చాలా క్లియర్ గా మెన్షన్ అవుతుందండి. డిజైన్ అంతా కూడా చాలా క్యూట్ గా ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేకాడి షోల్డర్ బోర్డర్ అంతా కూడా రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చామండి. రెడ్ కలర్ రా సిల్క్ తర్వాత గ్రీన్ కలర్ తో కూడా ఒక చిన్న బోర్డర్ అనేది మనం అందంగా తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా వస్తుంది. శారీ అంతా కూడా చక్కగా మనం తీసుకుంటూ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం డిఫరెంట్ గా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. ఒక హౌస్ లో ఉన్నట్టు. అవునండి, ఇక్కడ కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి అంతా కూడా ఒక హౌస్ లాగా క్రియేట్ చేసాం. హౌస్ లాగా క్రియేట్ చేస్తూ అదే సేమ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ ట్రైబల్స్ అనేది హౌస్ లో ఉన్నట్టుగా మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన ఉన్నట్టుగానే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం కింద వైపు బోర్డర్ కూడా మనం తీసుకున్నాం. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా కోటాస్ లో మన దగ్గర చాలా డిజైనర్ గా సారీస్ అనేది ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రెడ్ కలర్ రా సిల్క్ ఉంది కాబట్టి బోర్డర్ అదే బ్లౌజ్ మనం తీసుకున్నాం కాంట్రాస్ట్ బ్లౌజ్ గా. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1590 రూపీస్ పడుతుందండి. 1590 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి బగల్పూర్ లో డిజైనర్ సారీ అండి. చాలా బాగుంటుంది. చాలా లైట్ గా మనం ప్యూర్ బగల్పూర్ మీద అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మంచి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మనం ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనం ప్రింటింగ్ అనేది మనం తీసుకున్నామండి. అంటే మొత్తం అంతా కూడా షోల్డర్ పైన అంతా కూడా మనం చక్కగా మనం ఈ ఆరెంజ్ కలర్ పైన ఎల్లో కలర్ తో చిన్న చిన్న ప్రింట్స్ అనేది మనం ఇచ్చామన్నమాట. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక 2-3 కాంబినేషన్స్ తీసుకున్నాం. మెహందీ గ్రీన్ తో ఒక చిన్న లైన్ లాగా ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న బోర్డర్ అనేది స్మాల్ సైజ్ బోర్డర్ అనేది క్రీపర్ బోర్డర్ మ్యాంగోస్ తో చక్కగా తీసుకున్నాం. ఇట్లా లైన్స్ వైజ్ గా మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. దీనికి షోల్డర్ వైపు బోర్డర్ అనేది మనం ఓన్లీ ప్లెయిన్ కలర్ రెడ్ తోనే బోర్డర్ అనేది తీసుకున్నాం. లైట్ వెయిట్ వచ్చే విధంగా శారీ అనేది డిజైన్ చేయించాం. ఈ శారీ బోర్డర్ అనేది కింద వైపు హైలైట్ అండి. జూట్ అనేది మనం కింద బోర్డర్ లెంత్ గా తీసుకున్నాం. ఈ జూట్ బోర్డర్ పైన అంతా కూడా మనం ఒక మ్యాటి వర్క్ వచ్చే విధంగా అందంగా క్రియేట్ చేసాం. అంటే ఒక లైట్ లెమన్ ఎల్లో అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం ఒక డిఫరెంట్ డిజైన్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి బ్రిక్ రేట్ లో తీసుకున్నాం. బ్లౌజ్ అండి ప్లెయిన్ తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1890 రూపీస్ పడుతుంది. 1890 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ జార్జెట్ పైన మనం డిజైన్ చేయొచ్చిన శారీ. మన దగ్గర ఇందాక అనుకున్నట్టుగా ఆల్ క్లాత్ ఫ్యాబ్రిక్స్ లో కూడా మన దగ్గర ఉంటుందండి. అదే విధంగా ఇది జార్జెట్ అనమాట. జార్జెట్ పైన మనం చాలా పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా మనం డిజైన్ చేయొచ్చిన శారీ లైట్ వెయిట్ లో ఉంటుందండి. ఇది వచ్చి మనకి షేడెడ్ ఉంటుంది. పైన అంతా కూడా మనం మంచి కనకాంబరం షేడ్ తో మనం షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి రెడ్ కలర్ అంటే కాంబినేషన్ చాలా అందంగా మనకి ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ తో మనం కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. ప్యాచ్ బోర్డర్ లాగా ఇస్తూనే ఒక నెట్టెడ్ బోర్డర్ కూడా మనం ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ నెట్టెడ్ బోర్డర్ తీసుకుంటూ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ లాగా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఒక ఫ్లవర్ డిజైన్స్ కూడా చక్కగా మనం పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ చక్కగా ఆ ఫ్లవర్స్ అనేది కూడా హైలైట్ చేసామండి. మళ్ళీ ఆ ఫ్లవర్ కి కుందన్స్ కూడా మనం పింక్ కలర్ తో కుందన్స్ కూడా ఇచ్చే లోపల ఇంకా చాలా అందంగా మనం బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ బోర్డర్ అనేది వస్తుంది. 2 సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం జరీ చెక్స్ తో మనం చాలా అందంగా ఈ కనకాంబరం షేడ్ పైన అంతా కూడా మనం జరీతో మనం అందంగా ఒక చెక్స్ డిజైన్స్ లాగా మనం క్రియేట్ చేసుకున్నామండి. జరీ క్రియేట్ చేసుకుంటూ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా చాలా అందంగా హైలైట్ అయ్యే విధంగా మనం తీసుకున్నాం అనమాట. కింద వైపు వచ్చేకాడికి మంచి టమాటో రెడ్ షేడ్ తీసుకున్నాం. ఈ టమాటో రెడ్ షేడ్ పైన అంతా కూడా మనం ఒక మ్యాంగోస్ తో మనం చక్కగా హైలైట్ చేసామండి. ఒక నెట్టెడ్ ప్యాచ్ లాగా మనం మ్యాంగోస్ ని తీసుకుని ఆ వీట్ కలర్ లాగా వచ్చే విధంగా దానిపైన అంతా కూడా మనం రెడ్ కలర్ తో వర్క్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ బీట్స్ వర్క్ అండ్ కుందన్స్ తో పాటు చక్కగా మనం ఆ వర్క్ అనేది చాలా హైలైట్ అయ్యే విధంగా మనం ఆ మ్యాంగోస్ అనేది తీసుకున్నాం. ఈ మ్యాంగోస్ అనేది మనకు పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి వస్తుంది అనమాట. పైన ఉన్నట్టుగానే మనం సేమ్ కింద వైపు కూడా మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ప్యాచ్ లాగా తీసుకున్నాం. ఇలాంటి వెరైటీస్ లో కూడా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఇట్లా డిజైనర్ ప్యాటర్న్స్ లో కూడా కలర్స్ కూడా మనం ఉంటుంది అనమాట మన దగ్గర. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్స్ తో మనం జరీ చెక్స్ తో తీసుకున్న బ్లౌజ్ అన్ని చక్కగా బోర్డర్ వచ్చేకాడికి గోల్డ్ కలర్ కింద ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4700 పడుతుందండి. ఓకే, ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 4700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి పేపర్ సిల్క్ అండి. చాలా బాగుంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ గా ఫాలింగ్ గా ఉంటుంది మెటీరియల్. చక్కగా మనం మంచి కోరా కలర్ తీసుకున్నాం. కోరా కలర్ కి మనకి పళ్ళు వచ్చేకాడికి 1 మీటర్ పళ్ళు అంతా కూడా చక్కగా ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా మనం అందంగా ఒక
డైమండ్స్ తో పాటు మనం ఒక లీఫ్ తో అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి పళ్ళు అంతా కూడా. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక లైన్స్ ఒక యారో మార్క్స్ లాగా డిఫరెంట్ గా మనం పళ్ళు అనేది 1 మీటర్ దాకా తీసుకున్నాం. 1 మీటర్ నుంచి అంతా కూడా ఒక ముగ్గు డిజైన్స్ లాగా మనం ప్రింటింగ్ అనేది చక్కగా హైలైట్ చేసామండి. చాలా సూపర్ గా మనం ఈ పేపర్ సిల్క్స్ పైన అంటే ఒక ఫాలింగ్ వచ్చే మెటీరియల్ లాగా మనం చక్కగా హైలైట్ చేసాం. ఆ ముగ్గు డిజైన్స్ కూడా ఏంటంటే కోరా కలర్ ఉంది కాబట్టి ఒకటి వచ్చేకాడికి రెడ్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి మంచి మెహందీ గ్రీన్ అంటే ఒక డార్క్ మెహందీ గ్రీన్ లాగా మనం చక్కగా మనం ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ శారీ పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా ఈ ప్రింటింగ్ అనేది మనకి చక్కగా హైలైట్ అవుతుంది. మిడిల్ పార్ట్ లో వచ్చేకాడికి అంతా కూడా ఒక కోకోనట్ ట్రీ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేస్తూ పైన వచ్చే బోర్డర్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి. అదే విధంగా కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేస్తూ కడ్డీ బోర్డర్ హైలైట్ చేస్తూ మళ్ళీ ఇక్కడ కూడా మనం బ్లాక్ కలర్ తో చక్కగా చాలా క్యూట్ గా చాలా అందంగా మనం ఒక చిన్న ముగ్గు డిజైన్స్ కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, బాగుంటుందండి శారీ, చాలా చక్కగా ఉంటుంది. వీటిలో కలర్ చాయిస్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి కోరా కలర్ అండి. వన్ సైడ్ వచ్చేకాడికి కడ్డీ బోర్డర్, ఇంకో సైడ్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనకి కడ్డీ బోర్డర్ కూడా వస్తుంది. ఓకే, మొత్తం ఇప్పుడు మనం చూసిన సారీతో కలిపి 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్. దాని మీద టోటల్ గా మనకి 2 కలర్స్ వేరియేషన్స్ తో మనకి ముగ్గు డిజైన్ అండ్ కోకోనట్ ట్రీ డిజైన్ వచ్చింది. కలర్స్ మాత్రం మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు. మొత్తం 7 కలర్స్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 880 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 880 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఫాలింగ్ మెటీరియల్ లో మనం జార్జెట్ మీద డిజైనర్ సారీ అండి, బాగుంటుందండి. చక్కగా లంగావోని సారీ అన్నమాట. ఒక లెక్స్ గ్రీన్ తో మనం చక్కగా మనం ఒక లేస్ తో మనం అందంగా మనం ఒక హాఫ్ మీటర్ పళ్ళు అనేది హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేస్తూ షోల్డర్ పైన అంతా కూడా మనం జార్జెట్స్ తీసుకున్నామండి. జార్జెట్స్ పైన అంతా కూడా మనం ఒక ఫ్లవర్ బంచెస్ అనేది మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ ఫ్లవర్ బంచెస్ అనేది మనం అందంగా హైలైట్ చేసాం. కట్ వర్క్ ఫ్లవర్ ఇచ్చారు. పైన వచ్చేకాడికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. అదే విధంగా రెడ్ కలర్ తో కూడా ఒక చిన్న పైపింగ్ కూడా మనం తీసుకుంటే ఇదంతా కూడా 2.5 మీటర్ వస్తుందండి. 2.5 మీటర్ అంతా కూడా మనం తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింట్ జార్జెట్ తో మనం తీసుకున్నామండి. చక్కగా మనం సేమ్ కాంబినేషన్స్ తోనే తీసుకుంటూ ఫ్లవర్ అనేది మనం కుచ్చులో వేరియేషన్ చూపించాం అనమాట. అంటే ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా మనం చక్కగా అందంగా మనం డైలీ వేర్ వచ్చే విధంగా మనం తీసుకున్నామండి. లుక్ వచ్చే విధంగా ఒక జర్నీస్ కానీ దానికి కానీ చాలా కన్వీనియంట్ గా ఉండేటట్టుగా మనం ఫ్యాబ్రిక్ అనేది మనం తీసుకున్నాం. బాగుంటుందండి. ఇలాంటివి అంతా కూడా డిజైనర్స్ అండి. ఇలాంటి దాంతో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అంటే లంగా ఓనీస్ లో ఉంటుంది, మామూలు వెరైటీస్ లో కూడా హైలైట్ ఉంటుంది. ఇదంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి మనం చక్కగా మనం చాలా అందంగా తీసుకున్నాం. అంటే ఒక చిన్న లేస్ బోర్డర్ కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. హైలైట్ చేస్తూ ఇస్తూ ఇంకోటి కూడా మనం గోల్డ్ ఒక జూట్ బోర్డర్ కూడా మనం చక్కగా తీసుకున్నామండి. నేను బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాం. యాంటిక్ గోల్డ్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చామండి. హ్యాండ్స్ కూడా మనకి పింక్ కలర్ వస్తుంది. ఇక్కడ మనం వేరియేషన్ చూడొచ్చు. లంగావోని స్టైల్, ఇది కుచిల్లా పార్ట్, ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1450 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. డిజైనర్ సారీ. ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1450 రూపీస్. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.